మీరు చూస్తున్నారు మమతక్క ఫుల్ సాంగ్స్. మమతక్క ఇంటర్వ్యూని మీరు చూశారు. ఈ ఎపిసోడ్ ఏంటంటే అక్క ఫుల్ సాంగ్స్. అక్క ఇంటర్వ్యూలో పాడిన సాంగ్స్ అన్నిటిని సపరేట్గా చేశాను. మీకు సాంగ్స్ చూడాలనిపిస్తే సాంగ్స్ చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి అక్కని ఎంకరేజ్ చేయండి. ఇంటర్వ్యూ చూడాలనుకుంటే ఇంటర్వ్యూ ఉంది చూడండి. మీకు నచ్చిన దాన్ని చూసి మీకు మంచి కళాకారులను ఎంకరేజ్ చేసేందుకు మంచి కామెంట్ అన్న, మీరు కామెంట్ రాయడం వల్ల మా కళాకారులకు మంచి ఉత్సాహం, ఇంకా ముందు ముందు మంచి మంచి పాటలు పాడాలి, సమాజానికి రాయాలని వాళ్ళు కసి రగులుతాయి. కాబట్టి మంచి కామెంట్ రాసి వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో. హాయ్ హలో నమస్తే. మన జోర్దార్ టాలెంట్ షోకి స్వాగతం సుస్వాగతం. మన నిర్మల్ జిల్లాలో మరొక కళాకారునితో ఉన్నాం. ఆ అక్కని పరిచయం చేసుకొని అక్క కళా ప్రస్థానాన్ని తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే అన్న. అక్క బాగున్నారా? బాగున్నా అన్న. అక్క ఒకసారి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి మీ పేరు, మీ సార్ పేరు, తర్వాత మీ పిల్లలు, మీ ఊరు, మీ మండలం అన్నీ పరిచయం చేసుకోండి. ఓకే అన్న. నా పేరు మమత, మాది నిర్మల్. కానీ యాక్చువల్గా నా నిజామాబాద్ ఇచ్చిర్రు. నా కోసం మా భర్త ఇక్కడికి వచ్చేసిండ్రు. నేను సింగర్ని. నేను చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూనే ఉన్నాను. నాకు 4వ తరగతి నుంచి పాటలు పాడబట్టి చాలా ఇష్టం. అప్పటి నుంచి పాడుతూనే ఉన్నాను. తర్వాత పెరిగిన తర్వాత డాడీ సపోర్టు, ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ సపోర్టు, దానివల్ల ఇక్కడ వరకు వచ్చినాను. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక. మా సార్ పేరు సతీష్. మా పిల్లలు ఇద్దరు అబ్బాయిలే. పెద్ద బాబు పేరు రిషి, చిన్న బాబు పేరు యజ్ఞేశ్వర. సతీష్ సార్, ముందుగా సతీష్ గారికి కళాభివందనాలు, ధన్యవాదాలు. ఎందుకంటే తను ప్రోత్సాహం ఉండబట్టే మీరు కళారంగంలో రాణిస్తూ ఈరోజు మన షోకి వచ్చారు. వారికి కళాభివందనాలు. అక్క, ముందుగా మన జోర్దార్ టాలెంట్ షోలో ఏ పాటతోని మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు పరిచయం? ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించి గతమంతా కదిలేలా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించి గతమంతా కదిలేలా. నా చూపుల దారులలో చిరు దివ్యలు వెలిగేలా, నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు పలికేలా. జ్ఞాపకాలే మైమరపు, జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఊదార్పు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించి గతమంతా కదిలేలా. సార్, థ్యాంక్స్. మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు ఏ పాట వినిపిస్తుంది? నేను ఇప్పుడు ఒక ఫోక్ సాంగ్ పాడతాను. ఓకే సార్. ఎడ ఉన్నదో నవ్వుల నాయింకి, ఎట్టగున్నదో మాటల మరుమల్లి. ఎడ ఉన్నదో నవ్వుల నాయింకి, ఎట్టగున్నదో మాటల మరుమల్లి. మల్లెల కన్నా తెల్లని మనసు, జాబిలి కన్నా చల్లని సొగసు. మల్లెల కన్నా తెల్లని మనసు, జాబిలి కన్నా చల్లని సొగసు. ఎడా ఉన్నదో నవ్వుల నాయింకి, ఎట్టాగున్నదో మాటల మరుమల్లి. పారీసులేరి మేల తాళాలు, కోయిలమ్మ పాటి కోటి దివెనలు. గలగలమంటూ ఎంకినవ్వాల, ఎంకితో నేనే సాగిపోవాలా. గలగలమంటూ ఎంకినవ్వాల, ఎంకితో నేనే సాగిపోవాలా. ఎడా ఉన్నదో నవ్వుల నాయింకి, ఎట్టగున్నదో మాటల మరుమల్లి. ఎట్టగున్నదో మాటల మరుమల్లి, ఎట్టగున్నదో మాటల మరుమల్లి. థ్యాంక్ యూ అన్న. మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు ఏ పాట వినిపిస్తుంది? నేను మౌనంగానే ఎదగమని అని నాకు ఇష్టమైన సాంగ్ ఇది.
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తోంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. దూరం ఎంత ఉందని దిగులు పడకు నేస్తమా, దరికి తీర్చుదారులు కూడా ఉన్నాయిగా. భారం ఎంత ఉందని బాధపడకు నేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చెందక కృషి చేస్తే నీ అమృతం ఇచ్చింది. అవరోధాల దేవుళ్ళ ఆనందనిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. థ్యాంక్ యూ సార్. జోర్దార్ టాలెంట్ షో నా పాట గిట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అక్క, సూపర్. మీరు చూస్తున్నారు మమతక్క ఫుల్ సాంగ్స్. మమతక్క ఇంటర్వ్యూని మీరు చూశారు. ఈ ఎపిసోడ్ ఏంటంటే అక్క ఫుల్ సాంగ్స్, అక్క ఇంటర్వ్యూలో పాడిన సాంగ్స్ అన్నిటిని సపరేట్గా చేశాను. మీకు సాంగ్స్ చూడాలనిపిస్తే సాంగ్స్ చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి అక్కని ఎంకరేజ్ చేయండి. ఇంటర్వ్యూ చూడాలనుకుంటే ఇంటర్వ్యూ ఉంది చూడండి. మీకు నచ్చిన దాన్ని చూసి మీకు మంచి కళాకారులను ఎంకరేజ్ చేసేందుకు మంచి కామెంట్ అన్న, మీరు కామెంట్ రాయడం వల్ల మా కళాకారులకు మంచి ఉత్సాహం, ఇంకా ముందు ముందు మంచి మంచి పాటలు పాడాలి, సమాజానికి రాయాలని వాళ్ళు కసి రగులుతాయి. కాబట్టి మంచి కామెంట్ రాసి వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో నిర్మల్ జిల్లాకు వచ్చి ఈరోజు మమతక్క టాలెంట్ని, మమతక్క గానాన్ని మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం నాకు వచ్చింది. ఇక్కడ నాకు సపోర్ట్ చేస్తున్న పాటే మా ప్రాణం అనే కళా సంస్థ నాగరాజన్నకి, వాళ్ళ మిత్ర బృందానికి అందరికీ కూడా నిర్మల్ జిల్లా కళాకారులకు కళాభివందనాలు, ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటున్న జోర్దార్ టాలెంట్ షో అనగానే నాగరాజన్న నాకు చాలా సపోర్ట్ చేసి ఇక్కడ ఉన్న కళాకారులందరినీ మన షోకు ఇన్వైట్ చేసిండు. థ్యాంక్స్ టు నాగరాజన్న, పాటే మా ప్రాణం నాగరాజన్న. అక్క మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు ఏ పాట అనిపిస్తుంది? అది ఫోక్ అంటే అమ్మాయి గురించి, వరకట్న వేధింపులు ఈ మధ్యలో బాగా నడుస్తున్నాయి కదా, దాని గురించి ఒక పాట. కరుమబ్బులో కమ్మిపోయినా చిన్నారి చెల్లెమ్మ, ఎంత వెన్నెలా కాసిన గాని వెలుగులేదు నీకు అమ్మా, వెలుగులేదు నీకు అమ్మా. కరుమబ్బులో కమ్మిపోయినా చిన్నారి చెల్లెమ్మ, ఎంత వెన్నెలా కాచిన గాని వెలుగులేదు నీకు అమ్మా, వెలుగులేదు నీకు అమ్మా. పొదుపు మొదలుకొని పొదుగుకున్నంత వరకు కట్నాలు కానుకలాని నిన్ను కాల్చి చంపుతుంటే కట్టమై నీ కంటంతించిన చెల్లి, కానుకి నిన్ను కాటికి పంపిన తల్లి, నీ కన్నీటి రక్తపు బొట్లే అత్తూరికి అత్తరులాయి, నీ కన్నీటి రక్తపు బొట్లే అత్తూరికి అత్తరులాయి, నిన్ను కాటికి సాగనంపవు ముద్దు చెల్లి, మల్లె పువ్వులా పూసేటి మా మంచి చెల్లెమ్మ, కన్ను మూసి తెరిచేలోగా కాటిపాలు అయితివమ్మా, కాటిపాలు అయితివమ్మా. కారుమబ్బుల్లో కమ్మిపోయిన చిన్నారి చెల్లెమ్మ, ఎంత వెన్నెలా కాసిన గాని వెలుగులేదు నీకు అమ్మా, వెలుగులేదు నీకు అమ్మా. ఇంకేనా?
సూపర్ అక్క. అక్క పాట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మీరు చూస్తున్నారు మమతక్క ఫుల్ సాంగ్స్. పూర్తిగా చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అక్క చెప్పండి ఒకసారి, మరి మీ పాట నచ్చితే లైక్, నా పాట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జోర్దార్ టాలెంట్ షో. జోర్దార్ టాలెంట్ షో. మరో పాట పాడబోతున్నా, అది కూడా ఫోక్ సాంగే. ఓకే. అది నేను పాడిన పాట. యాక్చువల్గా నేను పాడిన పాట మేము ముందు పాడబోతున్నాం. రికార్డింగ్లో పాడిన. సూపర్ అక్క. అది ఏ ఛానల్ ఐడియా ఉందా? ఫోక్, అది వావ్ ఫోక్ మ్యూజిక్ అని చెప్పేసి అప్పుడు అక్క పాడినటువంటి వావ్ ఫోక్ మ్యూజిక్ ఆ ఛానల్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఆ ఒరిజినల్ సాంగ్ కూడా చూడండి. అక్క రికార్డింగ్లో పాడిన పాట మన ఛానల్ కోసం ఇప్పుడు మీకు వినిపిస్తుంది. ఎప్పుడెప్పుడు వస్తాడు అని నావాడు ఏడి అని, ఎప్పుడెప్పుడు వస్తాడు అని నావాడు ఏడి అని, అదిరిపోయిన తీరులతో ఎదురు చూసి నిన్ను బావా బావా ఓ బావా బావా రావా నా అందమంతా చూడవా, బావా రావా నా అందమంతా చూడవా, ఎప్పుడెప్పుడు వస్తాడు అని నావాడు ఏడి అని, అదిరిపోయిన చీరలతో ఎదురు చూసి నిన్ను బావా బావా ఓ బావా బావా రావా నా అందమంతా చూడవా, బావా రావా నా అందమంతా చూడవా, ఎప్పుడెప్పుడు వస్తాడు అని నావాడు ఏడి అని. లైక్ చేయండి, షేర్ చేయండి, అమూల్యమైన కామెంట్ రాయండి అక్కకు. అలాగే మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి, జోర్దార్ టాలెంట్ షోని. జయ జయ హే తెలంగాణ జననీ జయ కీర్తనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కీర్తనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, పద జిల్లల పదమిల్లిన ప్రమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ, గండర గండర కొమురం భీముడే నీ బిడ్డ, భీముడే నీ బిడ్డ, కాకతీయ కళా ప్రబల కార్తికేయ రామప్ప, కాకతీయ కళా ప్రబల కాంతిరేయ రామప్ప, గోలుకొండ నవాబుల గొత్త వెలుగు చార్మినారు. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ, జై జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. ఈ ఎపిసోడ్ ఏంటంటే అక్క ఫుల్ సాంగ్స్. అక్క ఇంటర్వ్యూలో పాడిన సాంగ్స్ అన్నిటిని సపరేట్గా చేశాను. మీకు సాంగ్స్ చూడాలనిపిస్తే సాంగ్స్ చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి అక్కని ఎంకరేజ్ చేయండి. ఇంటర్వ్యూ చూడాలనుకుంటే ఇంటర్వ్యూ ఉంది, చూడండి. మీకు నచ్చిన దాన్ని చూసి మీకు మంచి కళాకారులను ఎంకరేజ్ చేసేందుకు మంచి కామెంట్ అన్న, మీరు కామెంట్ రాయడం వల్ల మా కళాకారులకు మంచి ఉత్సాహం, ఇంకా ముందు ముందు మంచి మంచి పాటలు పాడాలి, సమాజానికి రాయాలని వాళ్ళు కసి రగులుతాయి. కాబట్టి మంచి కామెంట్ రాసి వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో. నాకు ఇప్పుడు ఈ మధ్యలో పేరు తీసుకొచ్చిన మంచి సాంగ్ అంటే భైరవదీపం సినిమా నుంచి సినిమా సాంగే ఒక సాంగ్ పాడుతా. విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా, విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా, మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసినది, విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా. సూపర్ అక్క, సూపర్. అక్కకి మంచి మంచి అవకాశాలు వచ్చి మంచి మంచి టీవీ షోలల్లో బిజీగా ఉండాలి, పాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అక్క ప్రోగ్రామ్ చూసిన మీరందరూ కూడా మమత అక్కకు మంచి కామెంట్ రాసి వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో, కళామాతల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ. మరో కళాకారులతో మళ్ళీ మీ ముందుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్.
మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.